పెట్ సిటీ స్కాన్ అంటే ఏంటి? పెట్ సిటీ పాజిటివ్ ఉంటే నాకు క్యాన్సర్ ఉందా? పెట్ సిటీ స్కాన్ అన్ని క్యాన్సర్లోనూ ఉపయోగపడుతుందా? పెట్ సిటీ చేసుకున్న తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలు చాలామంది పేషెంట్స్ అడుగుతారు. వీటి గురించి ఇవాళ నేర్చుకుందాము. నా పేరు డాక్టర్ సుధా సిన్హా, మెడికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. పెట్ సిటీ స్కాన్ అన్నది ఒక రకమైన ఇమేజింగ్ టెస్ట్. దీంట్లో రెండు ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటేమో సిటీ స్కాన్, ఇది మన అందరికీ తెలిసిందే. సిటీ స్కాన్ ఒక మెషిన్, ఆ మెషిన్ లోపలికి పేషెంట్ వెళ్తే బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ అది ఒక ఫోటో లాగా తీస్తుంది. నార్మల్ ఆర్గన్ ఎలా ఉంది, అబ్నార్మల్ ఎలా ఉంది అన్నది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి లివర్లో కానీ లంగ్లో కానీ ఎక్కడన్నా ఏదైనా అబ్నార్మల్గా ఉంది, ఒక లీజన్ అంటాం, అది ఉంది, ట్యూమర్ ఉంది అంటే కనిపెట్టవచ్చు. ఇప్పుడు పెట్ ఏంటి దీంట్లో అది నేర్చుకుందాము. క్యాన్సర్ సెల్స్ అన్నటివి ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఈ ఫాస్ట్గా గ్రో అయ్యే సెల్స్కి షుగర్ అన్నది చాలా ఇష్టం అన్నమాట. సో పెట్ స్కాన్లో ఏం చేస్తామంటే షుగర్ మాలిక్యూల్కి రేడియో యాక్టివ్ మెటీరియల్ని అటాచ్ చేస్తామన్నమాట. సో సిటీ స్కాన్ చేసేటప్పుడు ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉన్న షుగర్ని ఇంజెక్ట్ చేస్తామన్నమాట. అప్పుడు ఎక్కడెక్కడ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో ఆ క్యాన్సర్ సెల్స్ ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ని తీసుకుంటాయి, అబ్జార్బ్ చేస్తాయి. అప్పుడు అది ఒక బల్బు వెలిగినట్టు వెలుగుతుందన్నమాట. దానికి ఒక ఎస్యూవి అన్న ఒక స్కోర్ ఇస్తాము. ఎలా మాకు 20 వాట్ బల్బు 30 వాట్ బల్బ్స్ ఉంటాయో అలాగా ఎస్యూవి 3, ఎస్యూవి 4, ఎస్యూవి 40 ఎంత ఎక్కువ వెలిగితే అంత ఎక్కువ ఎస్యూవి స్కోర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఇమేజెస్ కంబైన్ చేసినప్పుడు సిటీ స్కాను, పెట్ సిటీ స్కాను మనకి రెండు తెలుస్తాయి. బాడీలో అబ్నార్మాలిటీ ఎక్కడ ఉంది, ఎక్కడ ట్యూమర్ ఉంది అదొకటి తెలుస్తుంది. రెండోది ఈ ట్యూమర్కి షుగర్ ఇష్టమా, షుగర్ ఇష్టం అంటే ఇది కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నట్టు అర్థం. ఈ లాజిక్తో పెట్ సిటీ స్కాన్స్ చేస్తాము. అప్పుడు రెండో ప్రశ్న, ఇప్పుడు పెట్ సిటీ స్కాన్తో క్యాన్సర్ ఖచ్చితంగా డయాగ్నోసిస్ చేసేవచ్చా? లేదు. ఎందుకంటే పెట్ సిటీ స్కాన్లో అప్టేక్ ఉంది అంటే అర్థం ఏంది అంటే ఈ చోటు షుగర్ అప్టేక్ ఎక్కువ ఉంది, ఈ చోటు సెల్స్ ఫాస్ట్గా డివైడ్ అవుతున్నాయి అన్నట్టు అర్థం అన్నమాట. చాలాసార్లు మేము క్లినిక్లో చూస్తాము, స్కాన్లో అది క్యాన్సర్ లాగా అనిపిస్తుంది పెట్ సిటీ స్కాన్లో, కానీ తర్వాత అది ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ట్యూబర్క్యులోసిస్ అయి ఉండొచ్చు, సార్కాయిడోసిస్ అయి ఉండొచ్చు, వేరే డిసీజెస్కి కూడా కొంచెం షుగర్ నచ్చి ఉంటుందన్నమాట. సో ఆ డయాగ్నోసిస్ కూడా అయి ఉండొచ్చు. సో పెట్ సిటీ స్కాన్ అన్నది మనకి ఒక క్లూ ఇస్తుంది, ఒక హింట్ ఇస్తుంది, ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఇక్కడ సెల్స్ ఫాస్ట్గా డివైడ్ అవుతున్నాయి అన్నది. కానీ ఖచ్చితంగా ఇది క్యాన్సర్ అని మనం పెట్ సిటీ స్కాన్తో చెప్పలేము. దానికి బయాప్సీ అన్నది అవసరం ఉంటుంది. పెట్ సిటీ స్కాన్ వల్ల నష్టాలు ఏమన్నా ఉన్నాయా? మెయిన్గా నష్టం చూసుకుంటే ఒకటి రేడియేషన్ ఎక్స్పోజర్. సో సిటీ స్కాన్తో పాటు మనం పెట్ సిటీ కూడా చేసినప్పుడు కొంచెం రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. రెండో నష్టం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు పెట్ సిటీ స్కాన్ది రెగ్యులర్ సిటీ స్కాన్తో మనం పోల్చుకుంటే. లాభాలేంటి? చిన్న చిన్న లీజన్స్, ఇప్పుడు 0.5 సెంటీమీటర్స్ అన్నది మనకి సిటీ స్కాన్లో మనం పట్టలేకపోవచ్చు, కానీ పెట్ సిటీ స్కాన్లో చిన్న లీజన్ ఉన్నా కూడా ఆ లీజన్కి షుగర్ ఇష్టమైనప్పుడు అది లైట్ అప్ అవుతుంది కాబట్టి రేడియాలజిస్ట్కి అది ఈజీగా కనపడుతుంది అనమాట. సో 0.5 సెంటీమీటర్స్ చిన్న లీజన్స్ కూడా పెట్ సిటీ స్కాన్లో మనం కనిపెట్టడం ఈజీ అవుతుంది. దానివల్ల మా ట్రీట్మెంట్లో కొన్ని మార్పులు రావచ్చు. పెట్ సిటీ స్కాన్ అయిన తర్వాత మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా? పెట్ సిటీ స్కాన్లో రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇస్తున్నాము అని చెప్పాను నేను. సో రేడియో యాక్టివ్ మెటీరియల్ అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కానీ ఈ మెటీరియల్ మన బాడీ నుంచి బయటికి వెళ్ళడానికి 12 to 24 అవర్స్ అవుతుందన్నమాట. సో ఎక్కువ దీర్ఘకాలంగా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక 12 అవర్స్ వరకు అయితే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది, ఒకవేళ మనం బాత్రూమ్ యూజ్ చేస్తే ఫ్లష్ చేసేది 2 సార్లు చేయాలి. అప్పుడు ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ అన్నది ఈజీగా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. రెండోది, వల్నరబుల్ పాపులేషన్స్ అంటాము, ప్రెగ్నెంట్ విమెన్, పిల్లలు, బేబీసు, వీళ్ళ దగ్గరికి ఒక 12 అవర్స్ వరకు మరీ దగ్గరికి వెళ్ళకుంటే బెటర్. మూడోది, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఒకవేళ పెట్ సిటీ స్కాన్ అవసరమైతే ఒక 12 అవర్స్ వరకు మనము బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి లేదు. మిల్క్ పంప్ చేసుకోవచ్చు, ఆ పంప్ చేసిన మిల్క్ని పడేయాలి, డిస్కార్డ్ చేయాలి, యూస్ చేయడానికి లేదు. దాని తర్వాత 12 to 24 అవర్స్ తర్వాత సేఫ్గా మన బేబీకి మనం మళ్ళీ ఫీడ్ చేయొచ్చు అన్నమాట.
నాలుగోది ఇంటిమేట్ కాంటాక్ట్ అంటాము, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. ఇది కూడా ఒక 6 to 12 అవర్స్ వరకు మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ 4ని మనం గుర్తుంచుకుంటే ఈ జాగ్రత్తలు చాలు. ఇవి కూడా 12 అవర్స్ వరకే. దాని తర్వాత పెట్ సిటీ చేయించుకున్నా కూడా ఇంటికి వెళ్ళొచ్చు, సేఫ్గానే ఉంటుంది.